అమ్మాయి పక్కన పెడితే అంటే జానీ మీరు ఆయన వర్షన్ విన్నారు కదా, ఆయన ఏమంటున్నాడు? ఆయన అది కమిట్ అవుతున్నాడా, కన్ఫెస్ అవుతున్నాడు? అసలు ఏమన్నా నేను చేశాను అనేది ఇంకా అవ్వలేదు కదా, జడ్జిమెంట్ అయినాక చెప్తాను. ఇప్పుడు ఓకే, నాకు 15 రోజుల తర్వాత అన్ని వివరాలు మొత్తం వివరాలు చెప్తాను. ఇప్పుడు చెప్పాను, ఓకే, చెప్పకూడదు. ఎందుకంటే అదే ఆ అమ్మాయిది ఏంటంటే మామూలుగా బయటకు వచ్చేసింది, ప్రింట్ అయిపోయింది కాబట్టి మనం మాట్లాడకూడదు. అదే నేను మాట్లాడిపోయిన ప్రజలందరికీ తెలుసు. ఈయన ఏం చెప్పాడు ఎవరికి తెలియదు కదా. నేను కొత్తగా చెప్పి మళ్ళీ దాని మీద అన్ని ఛానళ్ళు దాన్ని పెట్టి ఇది అబద్ధం ఇది నిజం ఇవన్నీ మనకి ఎందుకు చెప్పి అవసరం. అదే. సో మొత్తానికంటే ఇది మీకు కూడా ఒక వ్యక్తిగతంగా అయితే బాధ కలిగిస్తుందా ఇలా కేసు ఇలాంటి టర్న్ తీసుకుని? ఇప్పుడు ఇన్నేళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాము, ఇండస్ట్రీలో ఉండి ఎంత అల్లరి జరుగుతా అంటే అసహ్యం వేస్తుంది. ప్రతి వాళ్ళు వచ్చి దాన్ని దీన్ని చెప్పి దానికి ఇంకొకళ్ళకి అంటగట్టి, ఎవరో నాకు జనసేన మీద పవన్ కళ్యాణ్ మీద కోపం అంటాడు ఒకడు, నేను గుంటనక్క అంటాడు ఒకడు, విషం కక్కుతున్నాను అంటాడు ఇంకొకడు. మనకి ఏం సంబంధం ఉంటుంది? మనకి ఏం సంబంధం? అది ఏమన్నా ఉందా? నాకు అసలు ఎవరు నమ్మని కూడా నమ్మరు. జానీ అనే అతను ఇంత పెద్ద డ్యాన్స్ మాస్టర్ అనేది నాకు తెలియదు అసలు. ఓకే, మీరు చూస్తే ఒక ఛానల్లో నేను ఎక్కడో అడిగితే ఆ రోజు అవార్డ్స్ వచ్చిన రోజు న్యూస్ వచ్చింది, ఫిలింఫేర్ నేషనల్ అవార్డ్స్ అని వచ్చింది. ఫిలింఫేర్ కాదు, నేషనల్ అవార్డు అది కాదు. ఆ రోజు వచ్చిన రోజు న్యూస్ వచ్చింది ఫిలింఫేర్ నేషనల్ అవార్డు. ఫిలింఫేర్లో నేషనల్ అవార్డు నేను లైవ్లో చెప్పాను, రికార్డెడ్ ఉంది చూసుకోండి. ఫిలింఫేర్లో నేషనల్ అవార్డు ఉండదు, అయినా అది ఏదో చెప్తున్నారు కాబట్టి అతనికి కంగ్రాచులేషన్స్ అని పెట్టాను నేను. అంటే నేషనల్ ఫిలిం అవార్డ్స్కి ఫిలింఫేర్ అవార్డ్స్కి తేడా తెలియని వాళ్ళు ట్విట్టర్ ఫిలింఫేర్ నేషనల్ అవార్డ్స్ అని పేరు పెట్టుంటారు అంతే. పెట్టింది అది తీసుకుని వచ్చి నాకు నేను అది రికార్డింగ్లో ఉండగా పట్టుకొచ్చి గబుక్కుని చూపించారు. ఫిలింఫేర్ అన్ని ఏ భాషకు ఆ భాష ఇస్తారు తప్ప. అదే తెలుసు నాకు, అవన్నీ తెలుసు. అందులో జడ్జిగా అక్కడ అందులో జ్యూరీలో కూడా ఉండేవాడిని కాబట్టి నాకు తెలుసు. మళ్ళీ ఏమైనా మార్చారేమో, రోజుల పరిస్థితులు మారుతున్నాయి, ఫిలింఫేర్ వాళ్ళు మార్చారేమో, ఏదైనా నేషనల్ అవార్డు ఫిలింఫేర్ అంటున్నారు కాబట్టి కంగ్రాచులేషన్స్ అని ఒక మాట చెప్పాను నేను ఆ రోజు. నేను మళ్ళీ ఇప్పుడు ఈ కేసు అవుతున్నప్పుడు కూడా నేను మళ్ళీ చెక్ చేస్తే, నేను మొన్న అనుకుంటా చెక్ చేస్తే ఇది నేషనల్ అవార్డే, పక్కా నేషనల్ అవార్డే. నెల రోజుల క్రితమే కదా అతనికి అనౌన్స్ చేసింది. సో ఇప్పుడు మాకు ఎంత గర్వంగా ఉంటుంది అంతే. ఈ ఇండస్ట్రీలో ఇక్కడ అసలు మన వాళ్ళని పని చెయ్యనివ్వము అని చెప్పినాక మనం వచ్చి మనం భాష కానీ వేరే భాషకి వెళ్ళి మన కుర్రాడు వెళ్ళి అక్కడ పని చేసి నేషనల్ అవార్డు సాధించాడంటే డెఫినెట్గా అందరికంటే ఎక్కువ నేను ఆనందిస్తాను. నాకు ఎందుకంటే నాకు వచ్చినట్టే ఫీల్ అవుతా, అంత ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే పర్టికులర్ డాన్సర్స్ ఫైటర్స్ని ఎంత హింసించారో నాకు తెలుసు. 20 సంవత్సరాల క్రితం వాళ్ళ ఊహాతీతాలు, వాళ్ళ కష్టాలు అది బయట వాళ్ళకి వెళ్ళి చేయటం అనేది అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్. అవును, మనది ఇక్కడ మన చేయాలంటేనే వాళ్ళని పెట్టుకుంటారో సస్తారని బెదిరించారు మనకు 15 ఏళ్ల కింద వరకు. సో ఇప్పుడు కొంచెం మనం దారిలోకి వచ్చి మనం చేసి ఇవాళ మనం పరభాషకి వెళ్ళి చేసి అక్కడ పేరు తెచ్చుకోగలుగుతున్నాం అంటే, నేషనల్ అవార్డు తెచ్చామంటే ఎంత గర్వంగా ఉండాలి మనకి. అవును, అంత గర్వంగా ఉండే పరిస్థితుల్లో ఈ కేసుని ఇంకో రకంగా చూస్తాం మనం. అవునుగా. ఇప్పుడు నేను పర్సనల్గా గెలిచినట్టే. నేను ఎవరో చాలా మంది తెలిసి ఉండకపోవచ్చు ఇవాళ సమాజంలో, బట్ దీంట్లో ఈ తరానికి నేను పడ్డ పాటలు దీనికోసం, అంటే నేను పర్సనల్గా పాటలు అంటే ఉద్ధరించానని నేను అంటున్నాను. నేను యూనియన్ల కోసం కానీ ఈ హైదరాబాద్లో ఇండస్ట్రీ ఉండటం కోసం నేను నా కంట్రిబ్యూషన్ ఉంది, నాకు ఉందని నేను నమ్ముతాను. ఎవరు నమ్మిన నమ్మపోయిన నాకు తెలుసు ఆ కష్టం ఏంటో. అది మన కుర్రాళ్ళకి వచ్చిందంటే నిజంగా ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. సో దాన్ని పట్టుకుని ఇప్పుడు ఏదో వస్తే నాకు వాళ్ళ మీద విషయం వీళ్ళ మీద విషయం అని రాజకీయాలు తీసుకొచ్చి మనకి ఏం సంబంధం? మన పిల్లలు అద్భుతంగా చేస్తున్నారు, ముందు గొంతులేస్తున్న టైంలో రాజకీయాలు తీసుకొచ్చి దీన్ని మాట్లాడుతుంటే బాధేస్తుంది. అది కాకుండా కూడా అసలు ఇండస్ట్రీలో ఇటువంటి బయటికి రావటం అలరి రావటం అనేది కూడా నాకు బాధేస్తుంది. కానీ తప్పని పరిస్థితి, మనం ఏం చేసుకున్నాను, కొన్ని మనం ఏం చేయలేము, మన చేతుల్లో ఉండవు. అంటే ఆల్మోస్ట్ 2000 సంవత్సరంకు ముందు వరకు కూడా ఇక్కడ అన్ని రకాలుగా స్ట్రగుల్ అవుతూనే ఉన్నాళ్ళే. వీళ్ళంతా కూడా డాన్సర్లు కానివ్వండి, మీరు అన్నట్టు ఫైటర్స్ కానివ్వండి, ఎంతగా స్ట్రగుల్ అయ్యారు వాళ్ళకి. పని చేయని వాళ్ళది ఆపేసేవారు, షూటింగ్ల మధ్యలో వెళ్ళగొట్టారు. మన ఇంట్లోంచి వెళ్ళగొట్టే పరిస్థితి కదా. మనం హైదరాబాద్లో మనం పని చేసుకుంటే అంటే ఎవడో వచ్చి నువ్వు పని చేస్తానికి వీల్లేదంటే అసలు ఏ పరిస్థితులు ఉండేవాళ్ళం మనం ఇక్కడ. ఎంత మీకు పర్సంటేజ్ ఇస్తాం, మీరు 30% తీసుకోండి, 50% తీసుకోండి, మేము ఇస్తాము తీసుకోండి, నేను వదిలిచ్చినట్టు చేసి ఎంత హీనంగా చూశారు.
ఇవాళ మనం ఇస్తామనే పరిస్థితికి వచ్చాయి. అదే మీ నుంచి కావాలని చెప్పి అడుగునే పరిస్థితికి ఎదిగింది ఇది ఈరోజు. వచ్చారు మన ప్రొడ్యూసర్లు కూడా పర్సంటేజ్ తీసుకుని అక్కడి నుంచి తెచ్చుకుంటాం మాస్టర్లు అనేవారు వీళ్ళు. ఇవాళ మనని తీసుకెళ్తున్నారు అక్కడోళ్ళు ఎక్కడోళ్ళు హిందీకి వీళ్ళు వెళ్తున్నారు, అన్నిటికీ మన వాళ్ళు వెళ్తున్నారు ఇక్కడి నుంచి. ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడ తీసుకెళ్ళాం ఇండస్ట్రీని. అదే మీకు అవన్నీ తలుచుకుంటే ఏమనిపిస్తుంది, మీరు పడ్డ స్ట్రగుల్స్ ఏవైతే ఉన్నాయి హైదరాబాద్ ఇక్కడికి వచ్చిన కొత్తలో? చాలా గర్వంగా ఉంటుంది. అదే తర్వాత లేటర్ స్టేజ్లో మనం లేకపోయినా మన పిల్లలు అంత డెవలప్ అయ్యారు కదా. ఈ ఫైట్లు డ్యాన్సులకి మనం క్లాసులు పెట్టేవాళ్ళం. నీకు తెలీదే, మన ఎవరు సంతోషం సురేష్ కూడా మాకు క్లాసులు ఉండేవాడు. ఎఫ్డిసిలో డ్యాన్స్ క్లాసెస్ పెట్టాం, దాసనారాయణ గారు పెట్టి అక్కడ రోజు రిహార్సల్ చేయించేవాళ్ళం 40 మంది కుర్రాళ్ళకి. డాన్సర్స్ లేరని, అందులో సంతోషం సురేష్ కూడా ఒక మనిషి. ఓకే, డాన్స్ నేర్చుకునేవాడా? అట్లా చేసాం. ఆ తర్వాత పాపం రాకేష్ మాస్టర్ తిరుపతి నుంచి అమ్మాయిలను తీసుకుని వచ్చాడు, 30 మంది అమ్మాయిల్ని తీసుకొస్తే వాళ్ళని అక్కడ పెట్టారు. అక్కడ మన ఇప్పుడు డ్రైవర్ సీన్ ఉంది కింద షట్టర్లో, వాళ్ళంత 30 మంది అక్కడే ఉండేవారు. డైరెక్టర్ సీన్ దగ్గరలో ఇప్పుడే డ్రైవర్ సీన్. ఓకే, ఉండి అందులో ఉండి వాళ్ళంతా అక్కడ చేసి వాళ్ళతో వచ్చి అతను తీసుకొచ్చాడు. మన ముక్కురాజ్ మాస్టరు, ఆయన పిల్లల్ని ఆయన దగ్గర తీసుకొచ్చేవారు. సో వీళ్ళందరూ తీసుకొచ్చి వీళ్ళు చేసిన కష్టం, ఎంత కష్టం ఉంది వాళ్ళ ఇండస్ట్రీ నిలబడతాను, ఐ మీన్ ఆ యూనియన్ నిలబడటానికి, డాన్సర్స్ ఇవాళ రావటానికి. ఆ పిల్లలంతా వీళ్ళంతా ఆయన అసిస్టెంట్లే కదా. ఇప్పుడు ముక్కురాజ్ గారి అసిస్టెంట్లు ఈ పిల్లలంతా, టాప్ ఉన్న వాళ్ళంతా. ఆయన రాకేష్ బయట నుంచి వచ్చాడు, వచ్చి అసిస్టెంట్ అయ్యాడు, వేరే సంగతి. సో అందరూ ఇవాళ నెంబర్ 1 ఇండియా నెంబర్ 1లో కూడా ఆయన దగ్గర పనిచేసిన. సో ఆయన కంట్రిబ్యూషన్ ఆ యూనియన్కి అంత ఉంది. సో వీళ్ళందరూ చేసిన కష్టాలు ఇవాళ వచ్చినాయి. ఫైటర్స్ ఉన్నప్పుడు రాజు మాస్టర్ అప్పుడు వచ్చేసాడు, మధ్యలో మనకు గొడవ వచ్చి పీటర్ హైన్స్ వాళ్ళు తీసేస్తే పీటర్ హైన్స్ వచ్చి ఇక్కడ వచ్చేసి పెట్టాడు. రకరకాల సమస్యలు ఉన్నాయి, వీళ్ళంతా చేశారు మనకి. చేస్తే వాడు వచ్చి ఏ పరిస్థితికి వచ్చామంటే మొత్తం మన్నే ఇక్కడి నుంచి తీసుకెళ్లే పరిస్థితికి వచ్చాం. అంటే చాలా మంది వచ్చి ఇక్కడ యూనియన్లో చేరారు. అక్కడ వాళ్ళు కాదంటే వచ్చారు. చెన్నైకి కూడా చెప్పాం కదా, అక్కడ కాదంటే ఇక్కడ కార్డు ఇచ్చాం. ఇప్పుడు రీసెంట్ కదా, 3-4 ఇయర్స్ బ్యాక్ ఇచ్చి అక్కడ పనిచేయకపోతే చిన్మయ్యకి పీటర్ హైన్స్ కూడా ఇచ్చాం. పీటర్ హైన్స్ కూడా అట్లానే కదా వచ్చింది. సో ఇట్లా పీటర్ హైన్స్ అప్పటికి టాప్ మాస్టర్, రాజు మాస్టర్ అప్పటికి టాప్ మాస్టర్, చిన్మయి టాప్ సింగరు, టాప్ డబ్బింగ్ ఆర్టిస్టు. ఆవిడని కూడా వాళ్ళు అక్కడ ఆపితే ఇక్కడికి తీసుకొచ్చేసాం మనం ఈ మధ్య. అదే ఇష్యూ వల్లే ఆపేశారు అక్కడ ఇయర్స్ బ్యాక్. సో ఇట్లా మనం తీసుకొచ్చి మన దగ్గర నుంచి తీసుకొచ్చి వెళ్ళాం. మన అసలు ముందు మనకి కాన్ఫెడరేషన్లోకి వెళ్ళాము అన్నారు, మన గుర్తింపు రాదన్నారు. అటువంటిది గుర్తింపు రావటం కాకుండా కాన్ఫెడరేషన్కే నేను ప్రెసిడెంట్ అయ్యాను. ఇక అంతకంటే ఏం మనం సాధించాల్సింది సాధించేసాం మనం. సో ఇప్పుడు పిల్లలు సాధించారు, వీళ్ళంతా పెద్దవాళ్ళు అయిపోయారు. అప్పుడు చాలా చిన్నపిల్లలు, వీళ్ళంతా 25 ఏళ్ళు 20 ఏళ్ళు కూడా ఉండేవాళ్ళు కాదు. ఈ పిల్లలంతా వీళ్ళ 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చేసినాయి, వీళ్ళు ఇరగబాతున్నారు ఇప్పుడు. సో ఎంత గర్వంగా ఉంటుంది, మన పిల్లలు మన ముందు కళ్ళ ముందు పైకి వస్తాయి. వాళ్ళ ఫుడ్ కూడా లేకుండా పోతారు అనుకున్న బ్యాచ్ ఇవాళ దేశం గర్వించే స్టేజ్కి తీసుకెళ్ళినాక వాళ్ళని చూసి మనం గర్వపడతాం, కానీ ఈర్ష్యపడతాం. ఎందుకు ఈర్ష్యపడతాం? పడతామని ఎవడన్నా చెప్తే దానికి బాధపడతాను. నేను పడుతున్నాను అని చెప్తా అంటే నేను బాధపడుతున్నాను, నాకు వేరే దానికి ఏం బాధ ఉంటుంది కానీ. సో ఇట్లా జరుగుతుంది. సో ఇలా ఇంత ఎదిగి ఇక్కడ ఈ స్థాయికి వచ్చిన తర్వాత ఇలాంటి ఒక ఇన్సిడెంట్ అనేది, ఇలాంటి చోటు చేసుకోవటం అనేది అది కూడా బాధాకరమైన విషయం. జరిగిందో లేదో అనేది మనకి ఇంక పూర్తిగా తెలియదు కాబట్టి. అంటే ఇక్కడ ఏంటంటే కొన్ని కండిషన్స్ ఇంకా మారలా యూనియన్స్లో. మనుషుల్లో కూడా నిజంగా మనలో కూడా కొంతమందిలో తప్పు ఉంది, ఇతనిలో ఉందని నేను అంటలేదు. మనుషుల్లో ఉంది, మగ ఆడ ఇద్దరిలోనూ. ఓన్లీ మగవాళ్ళే దుర్మార్గులు, ఆడవాళ్ళు మంచివాళ్ళు నేను అంటలేదు. వాళ్ళల్లోనూ ఉంది, వీళ్ళలోనూ ఉంది. ఇప్పుడు ఈ యాక్టులు తీసుకునే అవకాశం తీసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో వీటన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించకుండా గబుక్కుని ఏది నోరు జారకూడదు. వీళ్ళకి రైట్, వాళ్ళు తప్పు, వాళ్ళు రైట్, వీళ్ళు తప్పు అని అంటున్నామంటే తప్పేది. అవును, అంటే నిజం. మనం ఎవరైనా థర్డ్ పర్సన్స్ కింద లెక్క. మనం థర్డ్ పర్సన్స్ కింద చూడాలి, మనకి జాగ్రత్తగా చూడాలి, 1-2 సార్లు చెక్ చేసుకోవాలి, అప్పుడు ఏదన్నా మాట్లాడాలి. అంతే తప్ప గబాలని అది జరిగింది అని మనం అంటాం అనేది రైట్ పాయింట్ కాదు. నేనున్న స్టేజ్కి నాకు అది రైట్ కాదని నాకు అనిపిస్తుంది. అదే. సో మీరైతే
నిర్దోషిగా బయటపడాలని కోరుకుంటున్నారా జానీ, లేకపోతే అది ఏది ఉంటే అది ఏం జరిగిందో మనకి పూర్తిగా తెలుసుకున్నాక దాన్ని బట్టి చేయాలి తప్ప నేను నిర్దోషిగా అని చెప్పి ఇప్పుడు చెప్పాడు అదిగో చెప్పాడు అంటారు మళ్ళీ నాకెందుకు వచ్చిన గొడవ. ఇప్పుడు ఎవరు అయినా కానీ జరగకూడదని కోరుకుంటాం అయ్యా. అవును, తప్పు జరగకుండా ఉంటే మంచిదని రెండు రకాలు ఉంటుంది. ఒక వర్గం అతను దుర్మార్గుడు అంటున్న వాళ్ళు ఉన్నారు, ఒక వర్గం అతను బంగారం దేవుడు అంటున్న వాళ్ళు ఉన్నారు.